హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? శుభోదయం ఫ్రెండ్స్. ఐ డోంట్ నో మరి నిన్న ఎంతమంది క్రికెట్ మ్యాచ్ చూసారో తెలియదు. ఎస్ఆర్కే తర్వాత సిఎస్కే చూసినప్పుడు నాకు ఒక కోట్ గుర్తుకొస్తుందన్నమాట. అదేంటంటే మరి ఎక్లేషియా చాప్టర్ 4 వర్స్ 6-10లో కనుక మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే ఒకరికంటే కూడాను ఉభయుల ప్రమేయం ఉన్నప్పుడు ఎక్కువ ఫలాలు వస్తాయి అని ఉంటుందన్నమాట. 3 పేటల తాడు ఎప్పటికీ తెగిపోదు, సింగిల్గా ఉంటే తెగిపోద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను చూసినప్పుడు మరి సింగిల్ హ్యాండ్ ఎప్పుడు కూడా శాంసన్ అనేటువంటి వాడు, సంజయ్ శాంసన్ అనేటువంటి వాడు ఒక 80 to 100 రన్స్ గెలిస్తే ఇండియా గెలిచిపోద్ది అనేటువంటి ఒక ఇది ఉంటుంది. అంటే వాడు ఆడినప్పుడల్లా ఓకే మనకు తెలిసినమాట. సో ఇక్కడ చూసినప్పుడు మనం ఏం చూస్తామంటే నిన్న ఎస్ఆర్కే వాళ్ళు వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా ఆడాల్సిన దానికి బదులుగా ఒక 30 రన్స్ తక్కువ కొట్టారు. అయినప్పుడు కూడా వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ అయితే తక్కువ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సంజు శాంసన్ అనే ఆటగాడు పడిపోయాడు, ఆ తర్వాత మరి లక్కీగా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చినప్పటికీ కూడాను మిగతా వాళ్ళు మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడి ఉండటం వల్ల ఎక్కువ రిజల్ట్స్ రావు. అది తాత్కాలికమైనటువంటి అర్థం అవుతుంది. విత్ దిస్ ఫ్రెండ్స్ ఐ వాంట్ టు సే ఓకే, యూ హ్యావ్ టు బీ టుగెదర్. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్, మనం కనుక ఏదైనా ఫలితాలు సాధించాలంటే కలిసి కట్టుగా చేయాలి. అందుకని ఏదో సామెత ఉంటుంది కదా, కలిసి ఉంటే కలదు సుఖం అని అంటారు కదా, ఆ టైప్లో. విత్ దిస్ ఫ్రెండ్స్ ఐ వాంట్ టు సే టేక్ కేర్, బాయ్. ఐ నో ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి ఈరోజు హాలిడే, నాకైతే హాలిడే. బాయ్, సీ యూ దెన్.